అస్థిపంజర వ్యవస్థలోని ఎముకలను ఒకదానితో ఒకటి అనుసంధానింపడానికి తోడ్పడే నిర్మాణాలే కీళ్ళు. జాయింట్ ఈజ్ ఎ జంక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ బోన్స్ ఆర్ కార్టిలేజ్. ఇట్ ఈజ్ ఎ డివైస్ టు పర్మిట్ మూమెంట్. దేర్ ఆర్ 230 జాయింట్స్ ఇన్ ద బాడీ. మానవ దేహంలో 230 రకాల కీళ్ళు అన్నవి ఉన్నాయి. కీళ్ళు అన్నవి అస్థిపంజరంలోని ఎముకలను ఒకదానితో ఒకటి అనుసంధానింపడానికి తోడ్పడుతుంటాయి. జాయింట్స్ హోల్డ్స్ ద స్కెలిటల్ బోన్స్ టుగెదర్, అలౌ ద స్కెలిటల్ మూమెంట్స్, మేక్ బోన్ గ్రోత్ పాసిబుల్లీ. ఇవి ముఖ్యమైన విధులుగా చెప్పుకొనవచ్చును. క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. కీళ్ళ యొక్క వర్గీకరణ. కీళ్ళను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. బేస్డ్ అపాన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్. There are structural classification is there and functional classification is there. Structural classification is determined by how the bones connect to each other, while the functional classification is determined by the degree of movement. నిర్మాణాత్మక వర్గీకరణ అన్నది ఎముకలు ఒకదానితో ఒకటి ఏ విధంగా అనుసంధానింపబడి ఉన్నాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. అదేవిధంగా క్రియాత్మక వర్గీకరణ అన్నది ఎముకలు కీళ్ళు అన్నవి ఎంత మోతాదులో కదలికలను చూపించగలుగుతాయి అనే దాన్ని ఆధారంగా వర్గీకరించడం జరిగింది. స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. నిర్మాణాత్మక వర్గీకరణ. కీళ్ళను నిర్మాణాత్మకంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్ అండ్ సైనోవియల్ జాయింట్స్. ఫైబ్రస్ లేదా తంతుయుత కీళ్ళు, మృదులాస్థి నిర్మితమైన కీళ్ళు మరియు సైనోవియల్ కీళ్ళు అని 3 రకాలుగా వర్గీకరించారు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని. ఫైబ్రస్ జాయింట్స్ అన్నవి ఎలాంటి కదలికలను చూపించకుండా ఫిక్స్డ్ జాయింట్స్. ఫైబ్రస్ జాయింట్స్ అన్నవి ఫిక్స్డ్ జాయింట్స్. కార్టిలేజినస్ జాయింట్స్ అన్నవి కొంతవరకు కదలికలను చూపించగలుగుతాయి, స్లైట్లీ మూవబుల్. సైనోవియల్ జాయింట్స్ అన్నవి ఫ్రీలీ మూవబుల్, సులువుగా కదలికలను చూపించే సామర్థ్యం ఇలాంటి కీళ్ళలో ఉంటుంది. ఫైబ్రస్ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి కొల్లాజెన్ ఫైబర్లతో తయారై ఉంటాయి. కొల్లాజెన్ ఫైబర్లు అన్నవి అధిక మోతాదులో ఉండి 2 ఎముకలను అనుసంధానింపజేయడానికి తోడ్పడుతుంటాయి. ఫైబ్రస్ రకానికి సంబంధించిన కీళ్ళను తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. There are 3 types of fibrous joints are there. These are suture, syndesmosis, గ్యాంఫోసిస్ అనే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా మృదులాస్థి నిర్మితమైన కీళ్ళను లేదా కార్టిలేజినస్ జాయింట్స్ను కూడా 2 రకాలుగా వర్గీకరించారు. సిన్ కాండ్రోజస్ మరియు సిన్ ఫైసిస్. సైనోవియల్ జాయింట్స్ను అనేక రకాలుగా వర్గీకరించారు. అవి గ్లైడింగ్ లేదా ప్లేన్, హింజ్ జాయింట్, పైవోట్ జాయింట్, శాడిల్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ అని ఈ రకాల కీళ్ళు అన్నీ కూడా సైనోవియల్ రకానికి సంబంధించిన కీళ్ళు. సైనోవియల్ జాయింట్స్ అన్నవి ఫ్రీ మూవబుల్ నేచర్ను కలిగి ఉంటాయి. ఫైబ్రస్ జాయింట్స్ నిర్మాణాత్మకమైన వర్గీకరణలో మొదటి రకానికి సంబంధించిన కీళ్ళు తంతుయుతమైన కీళ్ళు. ఫైబ్రస్ జాయింట్స్. బోన్స్ ఆర్ జాయిండ్ బై fibrous tissue
ఆర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ కన్సిస్టింగ్ మెయిన్లీ ఆఫ్ కొల్లాజెన్. కొల్లాజెన్ నిర్మితమైన తంతువుల చేత ఇలాంటి రకాల కీళ్ళు ఏర్పడి ఉంటాయి. ఫైబ్రస్ రకానికి సంబంధించిన కీళ్ళను 3 రకాలుగా వర్గీకరించారు. మొదటిది సూచర్స్, వీటిని సూదనాలు అంటారు. సూచర్స్ ఫౌండ్ బిట్వీన్ బోన్స్ ఆఫ్ స్కల్. ఇన్ ఫీటల్ స్కల్ ద స్ట్రక్చర్స్ ఆర్ వైడ్ టు అలౌ స్లైట్ మూమెంట్ డ్యూరింగ్ బర్త్. దే లాటర్ బికమ్ రిజిడ్. సూచర్స్ అనే రకానికి సంబంధించిన కీళ్ళు తలలోని పుర్రె ఎముకలను ఒకదానితో ఒకటి కలపడానికి తోడ్పడే రకానికి సంబంధించిన కీళ్ళు. పిండం అన్నది పిండ దశలో ఉన్నప్పుడు బర్త్ సమయంలో, పిండ జనన సమయంలో ఈ కీళ్ళు కొంత కదలిక కలిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. తర్వాత అభివృద్ధి దశలలో ఇలాంటి కీళ్ళు ఒకదానితో ఒకటి పటిష్టంగా అనుసంధానింపబడి ఎలాంటి కదలికలను చూపించవు. అందువల్ల ఈ రకానికి సంబంధించిన కీళ్ళను ఫిక్స్డ్ జాయింట్స్ అని కూడా అంటారు. సిండెస్మోసిస్, ఇవి 2వ రకానికి సంబంధించిన ఫైబ్రస్ జాయింట్స్. వేర్ 2 అడ్జసెంట్ బోన్స్ ఆర్ జాయిన్ టుగెదర్ బై ఏ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. అధికమైన కనెక్టివ్ టిష్యూ ద్వారా 2 పక్కపక్కన ఉండే ఎముకలు కలిసే ప్రాంతాల్లో ఈ రకానికి సంబంధించిన కీళ్ళనవి ఉంటాయి. సిండెస్మోస్ రకానికి సంబంధించిన కీళ్ళను ముంగాలి ఎముక అయిన ముంగాలి ఎముకలో ఉండే టిబియా మరియు ఫిబులా అనే 2 ఎముకలు కలిపే ప్రాంతం దగ్గర ఉండే ఈ రకానికి సంబంధించిన జాయింట్స్ను సిండెస్మోసిస్ అంటారు. దీస్ ఆర్ ప్రజెంట్ ఇంటర్-ఆసియస్ రేడియో అల్నార్ జాయింట్, ఇంటర్-ఆసియస్ టిబియో-ఫిబులార్ జాయింట్ అండ్ రేడియో అల్నార్ జాయింట్స్. దీస్ ఆర్ సిండెస్మోసిస్ అనే రకానికి సంబంధించిన కీళ్ళుగా చెప్పుకోవచ్చు. 3వ రకానికి సంబంధించిన ఫైబ్రస్ జాయింట్స్ గ్యాంఫోజెస్ అన్నవి ఒక ప్రత్యేకమైన ఫైబ్రస్ రకానికి సంబంధించిన కీళ్ళు. ఇట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఫైబ్రస్ జాయింట్ రెస్ట్రిక్టెడ్ టు ఫిక్సేషన్ ఆఫ్ టీత్ ఇన్ ఆల్వియోలార్ సాకెట్ ఆఫ్ ద మ్యాగ్జిల్లా ఆర్ మ్యాండిబుల్. ఇలాంటి రకానికి సంబంధించిన కీళ్ళు తీకోడాంట్ దంత విన్యాసాన్ని కలిగిన జీవులలో జా సాకెట్లో దవడ యొక్క కర్తలలో దంతం అన్నది ఇమిడి ఉంటుంది. కావున ఈ జా సాకెట్ను మరియు దంతాన్ని కలపడానికి తోడ్పడే రకానికి సంబంధించిన కీళ్ళను గ్యాంఫోజెస్. కార్టిలేజినస్ జాయింట్స్, మృదులాస్థి నిర్మితమైన కీళ్ళు. మృదులాస్థి నిర్మితమైన కీళ్ళను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు మృదులాస్థి చేత నిర్మితమై ఉంటాయి. మృదులాస్థి అన్నది 2 ఎముకలను కలపడానికి తోడ్పడుతూ ఉంటుంది. సిన్కాండ్రోజెస్, మొదటి రకానికి సంబంధించిన కార్టిలేజినస్ కీళ్ళు సిన్కాండ్రోజెస్. వీటిని ప్రైమరీ కార్టిలోజినస్ కీళ్ళు, ప్రాథమిక కార్టిలోజినస్ కీళ్ళు లేదా ప్రైమరీ కార్టిలోజినస్ జాయింట్స్ అని కూడా అంటారు. బోన్ ఫార్మింగ్ జాయింట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ ప్లేట్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్. దిస్ కార్టిలేజ్ మే ఆసిఫై విత్ ఏజ్. For example, in humans, the joint between the first rib and the mandibulum of the sternum. మొదటి రిబ్ స్టెర్నంతో కలిసే దగ్గర ఉండే ఈ రకానికి సంబంధించిన కీలు. మరియు సిండెస్మోసిస్ అన్నవి దే ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ఎపిఫైసిస్ అండ్ డయాఫైసిస్. పెరుగుదలను చూపించే ఎముకలలో ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్
దీనినే మెటాఫైసిస్ అని కూడా అంటారు. ఎపిఫైసిస్ అన్నది ఎముక పెరుగుదలను చూపించే ప్రాంతం. ఎముక పెరుగుదలను చూపించే ప్రాంతానికి దిగువగా ఉన్న ప్రాంతాన్ని డయాఫైసిస్ లేదా మెటాఫైసిస్ అంటారు. ఎపిఫైసిస్ను మరియు డయాఫైసిస్ను కలుపుతూ ఉండే ఈ రకానికి సంబంధించిన కీలు సిన్కాండ్రోజస్. జీవులు ప్రౌఢదశకు చేరిన తర్వాత ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్ మధ్యలో ఎపిఫైసియల్ ప్లేట్ అనే నిర్మాణము పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. దీని ఫలితంగా జీవుల పెరుగుదల అనగా ఎముకల పెరుగుదల అన్నది ఆగిపోతుంది. తత్ఫలితంగా జీవులు ప్రౌఢదశకు చేరిన తర్వాత ఎదుగుదలను చూపించలేవు. ఎలాంటి పెరుగుదల అనేది జరగదు. పెరుగుదల అన్నది ఆగిపోతుంది. పెరుగుదల ఆగిపోవడానికి ఎముకలలో ఏర్పడే ఎపిఫైసియల్ ప్లేట్స్ అన్నవి కారణము. సింఫైసిస్ ఇవి రెండవ రకానికి సంబంధించిన మృదులాస్థి కీళ్ళు. సింఫైసిస్ లేదా వీటిని సెకండరీ కార్టిలేజినస్ జాయింట్స్ అంటారు. జాయింట్స్ ఆర్ కవర్డ్ బై థిన్ ప్లేట్స్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్ which are connected by a disc of fibrocartilage. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి సింఫైసిస్ ఆఫ్ ప్యూబిస్. ఇక్కడ చూపించిన పిక్చర్లో మనం క్లియర్గా గమనించగలము. సింఫైసిస్ ఆఫ్ ప్యూబిస్ అనే ప్రాంతంలో ఈ రకానికి సంబంధించిన కీళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ వెన్నుపూసల మధ్య భాగంలో ఉండే ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ ఆ ప్రాంతంలో కూడా ఈ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నటివి ఉంటాయి. ఈ పిక్చర్లో మనం క్లియర్గా ఈ కీళ్ళను గమనించగలం. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్. మూడవ రకానికి సంబంధించిన నిర్మాణాత్మకమైన కీళ్ళు సైనోవియల్ జాయింట్స్. దీస్ జాయింట్స్ పొసెస్ ఏ క్యావిటీ. ఈ రకానికి సంబంధించిన కీళ్ళలో ఒక కుహరం లాంటి లేదా ఒక గుళిక లాంటి నిర్మాణం అన్నది ఉంటుంది. ఈ కుహరం లాంటి నిర్మాణము అన్నది ఒక రకమైన ద్రవరూప పదార్థం చేత నింపబడి ఉంటుంది. దానిని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఏ నారో క్యావిటీ ద ఆర్టిక్యులర్ క్యావిటీ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ కాల్డ్ సైనోవియల్ ఫ్లూయిడ్. సైనోవియల్ కీళ్ళను వివిధ రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ 6 రకాలకు సంబంధించిన సైనోవియల్ జాయింట్స్ను మనం గమనించగలం. అవి ప్లేన్ జాయింట్, హింజ్ జాయింట్, పైవోట్ జాయింట్, కాండైలార్ జాయింట్, శాడిల్ జాయింట్ అండ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అన్నవి సైనోవియల్ రకానికి సంబంధించిన కీళ్ళకు ఉదాహరణలు. ప్లేన్ జాయింట్ ఆర్ గ్లైడింగ్ జాయింట్. దే పర్మిట్ గ్లైడింగ్ మూమెంట్ ఇన్ వేరియస్ డైరెక్షన్. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు గ్లైడింగ్ మూమెంట్ అన్ని రకాల డైరెక్షన్స్లో గ్లైడింగ్ మూమెంట్ జరపడానికి తోడ్పడే విధంగా ఎముకల మధ్యలో అమరి ఉండే కీళ్ళు. ఉదాహరణకు ఇంటర్ కార్పల్ జాయింట్స్, ఇంటర్ టార్సల్ జాయింట్స్. చేతుల్లోని ముంజేతుల దగ్గర ఉండే చిన్న ఎముకలను కార్పల్స్ అంటాం. కార్పల్స్కు మధ్యలో ఉండే ఈ కీళ్ళు ఇంటర్ కార్పల్ జాయింట్స్. అలాంటి జాయింట్లు ప్లేన్ జాయింట్స్ లేదా గ్లైడింగ్ జాయింట్లకు ఉదాహరణ. మరియు అదేవిధంగా ఈ రకానికి సంబంధించిన జాయింట్స్ అన్నవి కాలిలోని పాదం దగ్గర ఉండే చిన్న ఎముకలను ఇంటర్ టార్సల్స్ అంటాం. ఆ టార్సల్స్ మధ్యలో కూడా ఈ గ్లైడింగ్ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి ఉంటాయి. హింజ్ జాయింట్ వీటిని మడతబంద కీళ్ళు అని అంటారు. ఈ రకానికి సంబంధించిన కీళ్ళలో వన్ బోన్ మూవ్స్ వైల్ ద రిమైన్ స్టేషనరీ లైక్ హింజ్ ఆఫ్ ఏ డోర్. ఈ రకానికి సంబంధించిన కీళ్ళలో
ఒక ఎముక అన్నది కదలికను చూపుతూ ఉంటుంది, మరొక ఎముక ఎలాంటి కదలికలను చూపకుండా స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే మన డోర్లకు నిర్మించే కీలుబందులు లేదా హింజెస్లో ఒకవైపు ఉన్న హింజ్ అన్నది కదలికను చూపుతూ ఉంటుంది, మరొక వైపు ఉన్న హింజ్ అన్నది ఫిక్స్డ్గా ఉండి ఎలాంటి కదలికలను చూపించదు, అది గడపకు ఫిక్స్ చేయబడినట్లుగా ఉంటుంది. అదేవిధంగా ఈ రకానికి సంబంధించిన కీలలో కూడా ఒక ఎముక అన్నది కదలికను చూపుతుంది, మరొక ఎముక అన్నది ఎలాంటి కదలికలు చూపకుండా స్థిరంగా ఉంటుంది. హింజ్ జాయింట్స్ అన్నవి ఎల్బో దగ్గర, నీ జాయింట్స్ దగ్గర, ఇంటర్ఫాలింజియల్ అనే ఈ ప్రాంతాలలో హింజ్ జాయింట్స్ లేదా మడతబంద కీలను గమనించగలము. పైవోట్ జాయింట్ దీన్ని బొంగరపు కీలు అంటారు. పైవోట్ జాయింట్. ద ఆర్టిక్యులర్ సర్ఫేస్ ఆఫ్ వన్ బోన్ ఈజ్ రౌండెడ్ అండ్ ఫిట్ ఇంటూ కాన్కేవిటీ ఆఫ్ అనదర్ బోన్. ఫర్దర్, rounded part is surrounded by a ligamentous ring. Movement is limited to the rotation around a central axis. ఈ ఎముకల యొక్క కదలిక అన్నది సెంట్రల్ యాక్సిస్ను బేస్ చేసుకొని కదలికను చూపుతూ ఉంటాయి. ఇలాంటి రకానికి సంబంధించిన కీళ్ళను పైవోట్ జాయింట్ లేదా బొంగరపు కీళ్ళు అంటారు. ఇలాంటి కీళ్ళు మెడ దగ్గర ఉండే గ్రీవ కశేరుకాలు C1 మరియు C2 సర్వికల్ వర్టెబ్రే ఈ ప్రాంతంలో పైవోట్ జాయింట్ అన్నది ఉంటుంది. అదేవిధంగా ఈ రకానికి సంబంధించిన జాయింట్ అన్నది బిట్వీన్ ది ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద రేడియస్ అండ్ అల్నా యొక్క ప్రాక్సిమల్ ఎండ్ ఆ చివరి ప్రాంతం దగ్గర కూడా ఈ రకమైన కీలను మనం గమనించగలుగుతాం. Candylar joint. The round articular surface of one bone fits into socket type articular surface of another bone. This joint permit movement in two directions. ఈ రకానికి సంబంధించిన కీలు రెండు డైరెక్షన్లో మూమెంట్ను చూపగలుగుతుంది. ఎగ్జాంపుల్, రైట్ అండ్ లెఫ్ట్ టెంపోరోమాండిబులార్ జాయింట్. దవడలు అతుక్కునే దగ్గర ఉండే టెంపోరో రైట్ మరియు లెఫ్ట్ రెండు సైడ్లు దవడలు అతుక్కునే దగ్గర ఉండే ఆ రకానికి సంబంధించిన కీళ్ళు కాండైలార్ కీలకు ఉదాహరణ. అదేవిధంగా ఎలిప్సాయిడ్ జాయింట్స్ ఇన్ ద రిస్ట్ మణికట్టు దగ్గర ఉండే ఎలిప్సాయిడ్ అనే రకానికి సంబంధించిన కీలు కూడా కాండైలార్ కీలకు ఉదాహరణ. Saddle joint. The articular surfaces are reciprocally saddle shaped, that is concave convex. ఈ రకానికి సంబంధించిన కీలు యొక్క నిర్మాణం అన్నది గుర్రపు జీను ఆకారంలో ఉంటుంది. గుర్రం పైన కూర్చోవడానికి ఉపయోగించే నిర్మాణం ఆకారంలో ఉంటుంది. కాన్కేవ్ మరియు కాన్వెక్స్ ఉబ్బెత్తుగా మరియు దిగువగా ఉన్నట్లుగా ఈ జాయింట్ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని శాడిల్ జాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. శాడిల్ అనగా గుర్రపు జీను. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి జాయింట్ బిట్వీన్ ది మెటాకార్పల్ బోన్స్ ఆఫ్ ద థంబ్ బొటన వేలు దగ్గర ఉండే మెటాకార్పల్స్ బోన్స్ దగ్గర శాడిల్ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి ఉంటాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్. బంతి గిన్నె కీలు. బాల్ అండ్ సాకెట్ జాయింట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ బోన్ విత్ ఎ బాల్ షేప్డ్ హెడ్ దట్ అటాచెస్ విత్ అ కప్ షేప్డ్ క్యావిటీ ఆఫ్ అనదర్ బోన్. ఒక రకానికి సంబంధించిన ఎముక యొక్క పరాంత భాగం అన్నది బంతి ఆకారంలోను, మరొక రకానికి సంబంధించిన ఎముక యొక్క పరాంత భాగం అన్నది సాకెట్ కప్పు ఆకారంలోను ఉండి బంతి ఆకారం ఉన్న భాగము కప్పు నిర్మాణ రూపంలో అమరినట్లుగా ఉంటుంది. అందువల్ల ఈ రకమైన కీలను బంతి గిన్నె కీలు అంటారు. ఇట్ పర్మిట్స్ మూమెంట్
ఇన్ ఆల్ ప్లేన్స్ అండ్ ఏ రొటేషనల్ మూమెంట్ అరౌండ్ ఏ సెంట్రల్ యాక్సిస్. ఇది అన్ని వైపులా తన రొటేషన్ను కదలికలను చూపగలదు. ఉదాహరణకు హిప్ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్. భుజము దగ్గర ఉండే ఈ కీలు మరియు తొడ దగ్గర ఉండే తుంటి ఎముక దగ్గర ఉండే కీలు అన్నవి ఉదాహరణలు బంతిగిన్నె కీలుకు. రెండవ రకమైన వర్గీకరణ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. విధిని ఆధారంగా కదలికలను చూపించే ఆధారంగా కీలను ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అన్నది వర్గీకరించడం జరిగింది. ఇది సిన్ ఆంథ్రోజస్, యాంఫీ ఆంథ్రోజస్ మరియు డై ఆంథ్రోజస్ అని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సిన్ ఆంథ్రోజస్ పర్మిట్ లిటిల్ ఆర్ నో మొబిలిటీ. ఇలాంటి రకానికి సంబంధించిన కీళ్ళు అన్నవి చాలా తక్కువ మోతాదులో కదలికలను చూపించగలవు లేదా ఎలాంటి కదలికలు లేకుండా ఫిక్స్డ్ రకానికి సంబంధించిన కీళ్ళు అనేవి ఉంటాయి. మోస్ట్ సినాంథ్రోజస్ జాయింట్స్ ఆర్ ఫైబ్రస్ జాయింట్. నిర్మాణాత్మక వర్గీకరణలో తంతుయుత కీళ్ళు లేదా ఫైబ్రస్ జాయింట్లు అని చెప్పాం. ఆ రకానికి సంబంధించిన జాయింట్స్ అనేవి ఫిక్స్డ్గా ఎలాంటి కదలికలు చూపించవు లేదా చాలా తక్కువ పరిమాణంలో కదలికలు చూపిస్తాయి. ఆ రకానికి సంబంధించిన కీళ్ళు అన్నీ కూడా సినాంథ్రోజస్లకు ఉదాహరణ. నెక్స్ట్ యాంఫీ ఆంథ్రోసిస్ పర్మిట్ స్లైట్ మొబిలిటీ. The 2 bone surface at the joint are both covered in hyaline cartilage and joined by strand of fibrocartilage. ఈ రకానికి సంబంధించిన కీళ్ళు కొంత కదలికలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొంత మేరకు స్లైట్ మొబిలిటీ, కొంత మేరకు కదలికలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి ఉదాహరణ కార్టిలేజినస్ జాయింట్స్. మృదులాస్థి సంబంధమైన కీళ్ళు అన్నీ కూడా కొంత కదలికలను చూపించే సామర్థ్యాన్ని ఉంటాయి. ఇవి యాంఫీ ఆర్థ్రోస్ అనే రకానికి సంబంధించిన కీళ్ళకు ఉదాహరణ. 3వ రకానికి సంబంధించిన కీళ్ళు డై ఆర్థ్రోసెస్ పర్మిట్స్ ఏ వెరైటీ ఆఫ్ మూమెంట్స్. ఓన్లీ సైనోవియల్ జాయింట్స్ ఆర్ డయాథ్రోయిడస్. ఇవి ఎక్కువ శాతంలో కదలికలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫ్రీ మూమెంట్స్, ఫ్రీగా కదలికలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ రకమైన కీళ్ళు అన్నవి. కావున సైనోవియల్ జాయింట్స్ అన్నీ కూడా డై ఆర్థ్రోస్ రకానికి సంబంధించిన కీళ్ళు. థ్యాంక్ యూ.